అందరికీ నమస్కారం. ఇంగ్లీష్ గ్రామర్ అనగానే కాస్త బోర్ కొడుతుందా? అస్సలు వద్దు. ఈరోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అంటే నౌన్ జెండర్స్ గురించి నేర్చుకోబోతున్నాం. ఈ స్టడీ గైడ్ పూర్తయ్యేసరికి పదాల వెనుక ఉన్న లాజిక్ మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకెందుకు ఆలస్యం, ఉత్సాహంగా మొదలు పెడదామా? ఈ సెషన్లో మన ముందున్న అజెండా ఇది. 1. నౌన్ జెండర్స్ అంటే ఏమిటి? 2. 4 విభాగాలు. 3. జెండర్ మార్చే నియమాలు. 4. గందరగోళపరిచే నౌన్స్ మరియు పర్సోనిఫికేషన్. 5. నౌన్ జెండర్ క్విజ్. మరియు 6. సారాంశం మరియు స్టడీ గైడ్. సెక్షన్ 1. నౌన్ జెండర్స్ అంటే ఏమిటి? గ్రామర్కి స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసుకుందాం రండి. సరే, అసలు బేసిక్స్తోనే స్టార్ట్ చేద్దాం. నౌన్ అంటే నామవాచకం అంటే ఏమిటి? చాలా సింపుల్. ఏదైనా ఒక వ్యక్తి, ప్రదేశం లేదా వస్తువు పేరును సూచించేదే నౌన్. ఉదాహరణకు, ఆదిత్య అనేది ఒక వ్యక్తి పేరు, ఇండియా ప్రదేశం పేరు, టేబుల్ అనేది ఒక వస్తువు. ప్రపంచంలో ఉన్న ప్రతి పేరు ఒక నౌన్ అవుతుంది కదా? ఇక్కడి వరకు క్లియర్గా ఉన్నారు కదా? ఇప్పుడు అసలైన పాయింట్కి వద్దాం. నౌన్ జెండర్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, ప్రతి నౌన్ని అది మగనా, ఆడనా, లేక ప్రాణం లేని వస్తువా అనే దాన్ని బట్టి ఒక వర్గంగా విభజిస్తాం కదా, దాన్నే నౌన్ జెండర్ అంటారు. ఈ విభజన ఖచ్చితంగా ఎలా జరుగుతుందో ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం. సెక్షన్ 2. 4 జెండర్ విభాగాలు. అవేంటంటే మగ, ఆడ, ఉమ్మడి మరియు నపుంసక జెండర్స్. ఈ సమాచారం మనకొక అద్భుతమైన చీట్ షీట్ లాగా పనిచేస్తుంది చూడండి. ఇందులో మొదటిది మాస్కులిన్ జెండర్. ఇది మగ జీవులను సూచిస్తుంది. ఉదాహరణకి బాయ్, అంకుల్, లయన్ లాంటివి. రెండవది ఫెమినిన్ జెండర్. ఇది ఆడజీవులను సూచిస్తుంది. ఉదాహరణకి గర్ల్, ఆంట్, లయనస్. ఇక మూడవది కామన్ జెండర్. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సుమా. ఒక పదం విన్నప్పుడు ఆ పర్సన్ మగవారో ఆడవారో ఖచ్చితంగా తెలియనప్పుడు దీనిని వాడతాం. ఉదాహరణకు చైల్డ్, ఆ బిడ్డ మగబిడ్డ కావచ్చు లేదా ఆడబిడ్డ కావచ్చు. అలాగే డాక్టర్ లేదా ఫ్రెండ్ ఎవరైనా కావచ్చు కదా. చివరిది న్యూటర్ జెండర్. అసలు ప్రాణమే లేని వస్తువులు, బుక్, పెన్, ట్రీ లాంటివి ఈ కేటగిరీ కిందకొస్తాయి. సెక్షన్ 3. జెండర్ మార్చే నియమాలు. అంటే ఒక పదాన్ని మాస్క్యులిన్ నుండి ఫెమినిన్కి ఎలా మార్చాలి? ఇంగ్లీష్లో జెండర్ మార్చడానికి ప్రధానంగా 3 పద్ధతులున్నాయి. 1. పదాన్ని పూర్తిగా మార్చేయడం. 2. పదానికి చివరన ఈఎస్ఎస్ లేదా ఐఎన్ఈ లాంటి సిలబుల్స్ని కలపడం. 3. ఒక పదం ముందు లేదా వెనుక ఉన్న చిన్న పదాన్ని మార్చడం. వినడానికి కొంచెం థీరీలాగా ఉన్నా ఉదాహరణను చూస్తే మీకే చాలా ఈజీ అనిపిస్తుంది. ఉదాహరణకు విజర్డ్ అంటే మగ మాంత్రికుడు. దానికి ఫెమినిన్ పదమేంటి? విచ్. ఇక్కడ పదం పూర్తిగా మారిపోయింది చూసారా? అలాగే బుల్, ఎద్దు, కౌ, ఆవు. ఇక రెండవ నియమం గమనిస్తే టైగర్ అనే పదానికి చివరన ఎస్ చేర్చి టైగ్రస్గా మారుస్తారు. కాని ఇక్కడ ఒక చిన్న స్పెల్లింగ్ ట్రిక్ ఉంది, గమనించాలి. టిఐజిఈఆర్కి డైరెక్ట్గా ఎస్ కలపరు. అందులోని ఈని తీసేసి టిఐజిఆర్ఈఎస్ఎస్గా రాస్తారు. చాలామంది ఎగ్జామ్స్లో ఇక్కడే తప్పు చేస్తుంటారు. ఇంకో పద్ధతేంటంటే గ్రాండ్ ఫాదర్లో చివరన ఉన్న ఫాదర్ని తీసేసి మదర్ పెడితే సింపుల్గా గ్రాండ్ మదర్ అయిపోతుంది. ఈ లాజిక్ తెలిస్తే అసలు గ్రామర్ భలే ఈజీ కదా. సెక్షన్ 4. గందరగోళపరిచే నౌన్స్ మరియు పర్సోనిఫికేషన్. ఇక్కడే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మీకు ఒక చిన్న ట్రిక్ క్వశ్చన్. క్లెవర్ అంటే తెలివైన అనే అర్థం కదా. మరి ఈ క్లెవర్ అనే పదం మాస్క్లినా, ఫెమినినా, కామనా లేక న్యూటరా? ఒక్క క్షణం ఆలోచించండి. ఆన్సర్ ఏంటంటే క్లెవర్ అనే పదానికి అసలు జెండరే ఉండదు. ఏంటి, ఆశ్చర్యపోతున్నారా? ఎందుకంటే జెండర్ అనేది కేవలం పేర్లకు అంటే నౌన్స్కి మాత్రమే ఉంటుంది. క్లెవర్ అనేది ఒకరి లక్షణాన్ని లేదా గుణాన్ని తెలిపే పదం. దీన్ని మనం ఇంగ్లీష్లో యాడ్జెక్టివ్ అంటాం. సో ఎగ్జామ్స్లో ఇలాంటి పదాలు ఇచ్చి కన్ఫ్యూజ్ చేసినప్పుడు ముందుగా అది అసలు నౌన్ అవునా కాదా అని ఒక్కసారి చెక్ చేసుకోవడం చాలా చాలా ముఖ్యం సుమా. ఇక కవిత్వంలో వాడే ఒక అద్భుతమైన కాన్సెప్ట్ గురించి చెప్తాను. అదే పర్సానిఫికేషన్. బ్రిటిష్ ఇంగ్లీష్లో ప్రాణం లేని వస్తువులను కూడా కొన్నిసార్లు మనుష్యుల్లాగా ఊహించుకుని జెండర్ ఇస్తుంటారు. ఒక పాటలో ద సన్ హ్యాస్ గాట్ హిజ్ హ్యాట్ ఆన్ అని ఉంటుంది. నిజానికి సూర్యుడు గ్రహం కాబట్టి అది న్యూటర్ జెండర్ అవ్వాలి. కాని సూర్యుడుకున్న శక్తిని, ప్రతాపాన్ని బట్టి కవులు దాన్ని మాస్కులిన్గా వర్ణిస్తారు. అందుకే హిజ్ హ్యాట్ అన్నారు. అదేవిధంగా చంద్రుని యొక్క అందాన్ని,
ప్రశాంతతను బట్టి ఫెమినిన్గా వర్ణిస్తారు. ఇది కేవలం లిటరేచర్లో మాత్రమే వాడే ఒక బ్యూటిఫుల్ ఎక్సెప్షన్. సెక్షన్ 5 నౌన్ జెండర్ క్విజ్. ఇప్పటిదాకా నేర్చుకున్నది ఎంతవరకు గుర్తుంది అనేది టెస్ట్ చేద్దాం. రెడీనా? మొదటి ప్రశ్న. ఇక్కడ 3 మాస్కులిన్ పదాలు ఉన్నాయి. నెఫ్యూ మేనల్లుడు, మాంక్ సన్యాసి మరియు బ్రైడ్ గ్రూమ్ పెళ్లికొడుకు. వీటికి ఫెమినిన్ పదాలు ఏమై ఉంటాయో మైండ్లో త్వరగా గెస్ చేయండి చూద్దాం. అద్భుతం! సమాధానాలు ఇవే. నెఫ్యూకి ఫెమినిన్ పదం నీస్ మేనకోడలు, మాంక్కి ఫెమినిన్ పదం నన్. ఇక బ్రైడ్ గ్రూమ్ అనేది బ్రైడ్గా మారుతుంది. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పాలి. జెంటిల్మెన్ అనే పదానికి ఫెమినిన్ పదం చాలామంది జెంటిల్ వమన్ అని రాసేస్తుంటారు. కాని అది తప్పు సుమా. దానికి సరైన ఫెమినిన్ పదం లేడీ. ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్స్లో తప్పులు అస్సలు జరగవు. ఇప్పుడు రెండవ క్విజ్. ఇక్కడ 4 పదాలున్నాయి. డాక్టర్, పెన్సిల్, లయనెస్, కింగ్. ఈ పదాలను మనం ముందు నేర్చుకున్న 4 జెండర్ విభాగాల్లో ఎలా వర్గీకరిస్తారో కరెక్ట్గా ఆలోచించండి. ఆన్సర్స్ చూసేద్దామా? డాక్టర్ అంటే మగవారైనా ఆడవారైనా కావచ్చు కాబట్టి అది కామన్ జెండర్. పెన్సిల్కి ప్రాణం లేదు కాబట్టి అది న్యూట్రల్ జెండర్. లయనస్ అంటే ఆడసింహం, సో స్పష్టంగా ఇది ఫెమినైన్ జెండర్. ఇక కింగ్ అంటే రాజు, మగవాడు కాబట్టి ఇది మాస్కులిన్ జెండర్. ఈ విధంగా పదాలని కేటగరైజ్ చేయడం చాలా ఈజీ కదా. సెక్షన్ 6 సారాంశం మరియు స్టడీ గైడ్. ఫైనల్గా ఒక్కసారి రివ్యూ చేసుకుందాం. ఇవే మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యాంశాలు. నౌన్స్ మొత్తం 4 విభాగాలుగా ఉంటాయి: మాస్కులిన్, ఫెమినిన్, కామన్ మరియు న్యూటర్. జెండర్ మార్చాలంటే పదం పూర్తిగా మారొచ్చు లేదా ఎస్ లాంటివి కలపొచ్చు. అన్నిటికంటే ముఖ్యం, క్లెవర్ లాంటి యాడ్జెక్టివ్స్కి ఎప్పుడూ జెండర్ ఉండదు అని పక్కగా గుర్తుంచుకోండి. అలాగే కవిత్వంలో పర్సానిఫికేషన్ ద్వారా ప్రాణం లేని వాటికి కూడా జెండర్స్ వాడతారు. సెషన్ ముగించే ముందు ఒక చిన్న ఛాలెంజ్. ఇప్పుడే మీ చుట్టూ ఒకసారి గమనించండి. ఏవైనా 5 వస్తువులను లేదా వ్యక్తులను చూసి అవి ఏ నౌన్ జెండర్ కిందకు వస్తాయో కేవలం కొన్ని సెకండ్లలో వర్గీకరించగలరేమో ట్రై చేయండి. పుస్తకం కనిపిస్తే న్యూటర్, నాన్న కనిపిస్తే మాస్కులిన్. ఇలా ప్రాక్టికల్గా ప్రతిదీ నేర్చుకోవడం అలవాటు చేసుకుంటే గ్రామర్ ఎప్పటికీ మర్చిపోలేరు. ఈ స్టడీ గైడ్ మీకు బాగా ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. ఇలాగే ఉత్సాహంగా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి.